ఈరోజు నేను సొరకాయ తెపాల చెక్కలు వండుతున్నాను. దానికి కావాల్సింది చూడండి. ఇవి సొరకాయ సన్నగా ఇలా తురుముకున్నాము, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కారం, సాల్ట్, వరిపిండి. ఎలా వేయాలో చూపిస్తాను చూడండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, సొరకాయ ముక్కల్లో వరిపిండి వేస్తున్నాం కదా. ముందుగా ఈ ముక్కల్లో చూడండి ఎలా చేయాలో చూపిస్తాం. సాల్ట్ ఇదిగోండి, కొంచెం సరిపోతుంది. అలాగే కొంచెం కారం, పప్పులు వేసుకోవచ్చు, కాకపోతే నేను వేయను. ఎందుకంటే పంట కింద తగులుతూ ఉంటుంది. ఉల్లిపాయ ముక్కలు అవి తగిలితే బాగుంటుంది, కానీ పప్పులు పిల్లలు ఇష్టంగా తింటారు, కానీ పెద్దవాళ్ళు తినలేరు కాబట్టి నేను వేయను అనమాట. పప్పులు కూడా వేసుకుంటే ఇంకా టేస్ట్గా బాగుంటాయి. చూడండి ఎలా చేయాలో చూపిస్తాను. చూసారా, సొరకాయ నీరుతోనే ఇలా కలిసింది. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకొని కలిపేస్తే మన తడి సరిపోతుంది. పెద్దగా పట్టదు వాటర్ సొరకాయకి. చూసారా పిండి ఎలా కలుపుకున్నాం. ఇప్పుడు వీటిని అప్పచ్చిలల్లే చేసుకొని నూనెలో కాల్చుకోవాలి. అది కూడా చూపిస్తాను చూడండి. చూడండి ఎలా చేసుకున్నా. అలా చేసి మొద్దుకొని అట్లా పెట్టుకున్నాం అనుకో, నూనె కాగానే వేస్తాం. ఈలోపు ఆ మిగిలిన పిండిని కూడా చేసుకోవచ్చు అన్నమాట. తొందరగా అయిపోద్ది. తినడానికి ఏమీ లేనప్పుడు స్నాక్స్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చూడండి చూడండి ఇప్పుడు మనం నూనె అలా పోసుకున్నాం, కలుస్తున్నాను చూడండి. చాలా చాలా టేస్టీగా సొరకాయ తెపాల చెక్కలు. చూడండి ఇలా వేసాను. 2 కన్నా ఎక్కువ పట్టవు. చూడండి సొరకాయ తెపాల చెక్కలు ఎలా చేశాను. సింపుల్గా చిటిక్కన అయిపోతుంది. పిల్లలు అప్పటికప్పుడు తినడానికి బాగుంటుంది. మీరు కూడా కావాలంటే ఇలా చేసుకోండి.